వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు వైసీపీ పీఠం టీడీపీదే అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను నేను. దానికి కంటిన్యూషన్గా ఆ జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతేనా అని చెప్పేసి కూడా టైటిల్ పెట్టున్నాం. ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెల్లూరు అనడంతోనే మనకు టక్కును గుర్తొచ్చేది ఏంటంటే ఆ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ నెల్లూరు అనేది ఒక హార్డ్ కోర్ జిల్లా. మనం చూస్తే 2014 ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నెల్లూరు జిల్లా ఆయనకు అండగా ఉంటూనే వచ్చింది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది ఎవరంటే ఆయన తండ్రి మరణం తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి. అప్పటికి ఎంపీగా ఉండి కూడా ఆయన తన ఎంపీ పదవికి రిజైన్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత కడప నుంచి ఎంపీగా గెలిస్తే జగన్, ఆ తర్వాత హైయెస్ట్ మెజారిటీ సాధించింది రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన కొడుకు ఆయన గౌతమ్ రెడ్డి జగన్తో పాటు ఉండేవాళ్ళు. ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక కోటం రెడ్డి, ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా ఒక గూడూరు నుంచి ఒక సునీల్ కుమారు, కావలి ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ రెడ్డి, ఇలా ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆ రోజున. ఒక సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు డే 1 నుంచే ఉన్నారు, ఆ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తా. ఇక కొవ్వూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, అలా జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్గా నిలబడింది నెల్లూరు జిల్లానే. 2014కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం సీట్లు ఇచ్చింది. ఆ రోజు ఏదైతే ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ మెజారిటీ సీట్లు ఆ రోజున కైవసం చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఆనం లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు, ఆయన వేవ్ చూసిన తర్వాత ఆ జిల్లాలో. ఇక వేరే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. తన సొంత జిల్లా కడపలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి తన స్టామినా నిలబెట్టుకున్నారో సేమ్ నెల్లూరు జిల్లా కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఆ స్థాయిలో అండగా నిలబడే ప్రయత్నం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో ఆ జిల్లా అభిమానాన్ని కానీ ఆ జిల్లా నేతల క్రెడిబిలిటీని కానీ నిలబెట్టుకోలేకపోయారు, కోల్పోయారు ఆయన నెల్లూరు జిల్లా మీద చేసిన ప్రయోగాలు, అనేక ప్రయోగాలు ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుకే సవాల్ విసురుతూ ఉన్నాయి. అసలు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ జీరో అయిపోయే పరిస్థితికి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన అనేక ప్రయోగాలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ను మంత్రిని చేశారు. ఆయనేమో అటు మేకపాటి ఫ్యామిలీ అంటే పడదు, ఇటు ఆనం అంటే పడదు, ఇటు కోటంరెడ్డి అంటే పడదు, కాకాని అంటే పడదు, అందరితో సొన్నం పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన తీసేసి కాకానిని మంత్రిగా పెట్టినా కూడా అక్కడ ఇష్యూస్ మాత్రం ఇగోస్ అలాగే కొనసాగుతూ వచ్చాయి. అదే జిల్లా నుంచి 3 నేతలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన క్రాస్ ఓట్ చేసే ప్రయత్నం చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కోటంరెడ్డి కావచ్చు, ఒక ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. అలా ఆ జిల్లా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసింది ఎప్పుడు అంటే అనిల్ కుమార్ యాదవ్ని మంత్రి పదవిని తీసి పక్కన పెట్టినప్పుడు. అది జరిగిన కొద్ది రోజులకే వీళ్ళు 3 కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారినప్పుడు. అక్కడి నుంచి అయినా ఆయన కనిపెట్టుకోవాల్సింది అసలు ఏం జరుగుతుంది జిల్లాలో అనేసి. ఇక వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి మాట వినలేదు. సో వేమిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయారు. ఈరోజు ఆయన టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కొవ్వూరు నుంచి. ఇక మొన్నటి ఎన్నికల్లో ఆనం లాంటి వాళ్ళు ముందే వెళ్ళిపోవడం జరిగింది. గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తే వద్దనే కొంది కూడా మేకపాటితో ఆయన బాగా డబ్బులు ఖర్చు చేయించారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజ్కి వెళ్ళి. సో సానుభూతితో జరిగిన ఎలక్షన్, ఎలాగైనా విక్రమ్ రెడ్డి గెలుస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టించారు. సో మేకపాటికి ఆ అసంతృప్తి ఉంది. అందుకే ఆయన ఇటీవల లోకేష్ని ఆలింగనం చేసుకుంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. నువ్వు మారాలి అంటూ పాపం పదే చెప్తా ఉన్నారు పెద్ద ఆయన. సో అలా ఇక సాయిరెడ్డి లాంటి వాళ్ళు అసలు ఇష్టం లేకపోతే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వేమిరెడ్డి మీద ఆయన నిలబెట్టే ప్రయత్నం చేసి విజయసాయి రెడ్డికి బలవంత పెళ్లి చేశారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో. ఇక అలా ఆయన చేసిన ప్రయోగాలన్నీ విఫల ప్రయోగాలుగా మిగిలాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ మొత్తం నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం అయింది. ఆ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో ఉన్నారు. జిల్లాలో నేతలందరూ పోయి ఆర్థిక పరంగా వ్యూహాల పరంగా అండగా ఉన్న వేమిరెడ్డి, సాయిరెడ్డి అందరూ వెళ్ళిపోయిన పరిస్థితిలో ఒక డిఫెన్స్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మనుగడే అక్కడ ప్రశ్నార్థకంలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేయర్ పీఠం కూడా వైఎస్ఆర్సీపీకి సవాల్ విసురుతోంది. అక్కడ మేయర్గా శ్రవంతి ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 56 ఉన్నాయి. అక్కడ 56 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. అంతమంది సీనియర్ నేతలు ఉన్నారు టీడీపీలో. అది జరిగిన తర్వాత ఆ ఎన్నికల్లో చాలా సీరియస్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అదేవిధంగా చూస్తే అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. పార్టీ అధికారంలో ఉంది, అనిల్ లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నారు ఆ రోజున. స్రవంతిని ఆ రోజు మేయర్గా ఎంపిక చేయడంలో కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 29 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు.
ఇక ఇదే క్రమంలో స్రవంతి మీద, అదేవిధంగా ఆమె భర్త మీద కూడా అనేక ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళు అక్కడ ఉన్న నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని, పక్కదారి మళ్లిస్తున్నారని అనేక విమర్శలు వచ్చిన తర్వాత అవి ఆధారాలతో సహా ప్రూవ్ అయ్యి స్రవంతి భర్త అరెస్ట్ కూడా కావడం జరిగింది. అయినా సరే మేయర్ స్రవంతి తీరులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఆమె మీద విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మరో 11 మంది కార్పొరేటర్లు వెళ్ళి టీడీపీలో చేరడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 40 మంది అయ్యారు. ఉన్న 56 మందిలో 40 మంది టీడీపీ వైపే ఉన్నారు. ఇక లేటెస్ట్గా స్రవంతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందని చెప్పి ఎన్నికల అధికారికి దాని రిప్రజెంటేషన్ కింద ఈ కార్పొరేటర్లు అంతా, ఈ 40 మంది కార్పొరేటర్లు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. సో మంత్రి నారాయణ కూడా దీంట్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఎలాగూ 3 వంతుల మెజారిటీ టీడీపీకే ఉంది. సో ఆ పీఠం మనదే అనే ఆలోచనలో అక్కడ చాలా సీరియస్గా టీడీపీ నేతలు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎలాగైనా స్రవంతిని అక్కడి నుంచి అవిశ్వాస తీర్మానం పాస్ ఆన్ అయితే అక్కడ డిబేట్ జరిగితే ఆటోమేటిక్గా ఎక్కువ ఓట్ బ్యాంకు, ఎక్కువ ఓటీటే ఉంది కాబట్టి టీడీపీ ఈజీగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరవుతారో అనేది తర్వాత సంగతి, కానీ సో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశమే ఉంటుంది వీళ్ళు పెట్టింది. సో వైసీపీకి పూర్తి స్థాయిలో దారులు మూసుకుపోయినట్టే ఆల్రెడీ. సో నారాయణ లాంటి వాళ్ళు దీన్ని దగ్గరుండి ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. మంత్రి ఆనం లాంటి వాళ్ళు, కోటమిరెడ్డి లాంటి వాళ్ళు దీన్ని సీరియస్గా ఫాలో చేస్తూ ఉన్నారు. ఎవరైతే స్రవంతిని అక్కడ ఆ పీట మీద కూర్చోబెట్టారో అలాంటి కోటమిరెడ్డి లాంటి వాళ్ళే ఈరోజు ఆమె యాటిట్యూడ్కి పూర్తిగా నెగిటివ్ అయి ఉన్నారు. నెగిటివ్గా పనిచేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే జరిగితే ఈ రోజున జరిగి ఎన్నికల అధికారి అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి దానికి రూలింగ్ ఇచ్చేస్తే, సో అవిశ్వాస తీర్మానం పెడితే పూర్తి స్థాయిలో స్రవంతి పక్క తప్పుకున్నట్టే. సో టీడీపీకి మేయర్ పీఠం పూర్తి స్థాయిలో దక్కినట్టే అనుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ జిల్లాలో అటు పొలిటికల్గా ఆల్మోస్ట్ రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి డోర్స్ అన్నీ క్లోజ్ అయినాయి అనుకోవచ్చు. సో వైఎస్ఆర్సీపీ అడ్రస్ కూడా గల్లంతే అని మనం చెప్పుకోవచ్చు. కేవలం ఈ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ ఇచ్చిన జిల్లా నుంచి ఈరోజు ఆఖరికి మేయర్ పీఠం కూడా పట్టుమని 10 మంది కార్పొరేటర్లు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పార్టీ దిగజారింది అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వేసుకున్న సెల్ఫ్ గోల్సే, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. మరి ఇప్పటికైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు రిగ్రెట్ అవుతారనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.